విదేశీయులు చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా ఈ జగన్మోహన్ ఎప్పుడు సర్వనాశనం అవుతాయని చెప్పి మేము కోరుకున్నాము. వాడు నాశనం అయిపోయాడు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఈరోజు లోకేష్ బాబు మమ్మల్ని అందరినీ పిలిపించి విచారించి మాకు న్యాయం చేస్తామని చెప్పి అన్నాడు. గత మంత్రి గారితో మాట్లాడి మీ పిల్లలందరికీ న్యాయం చేస్తాం, స్కాలర్షిప్ ఇప్పిస్తామని చెప్పేసి మాట ఇచ్చాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మా పిల్లల తల్లిదండ్రులు అందరికీ కూడా పిల్లలకి అందరికీ స్కాలర్షిప్ ఇస్తారని ఆశిస్తూ ఈరోజు ఇక్కడ నుంచి విజయవాడకు అందరూ వచ్చి కలిసాము. మొత్తం 30 మంది 40 మంది మేము పిల్లల తల్లిదండ్రులు అందరూ వచ్చి కలిసాం. అసలు గతంలో విదేశీ విద్య స్కాలర్షిప్ అసలు రాలేదా ఎవరికి కూడా? 18 ముందు గత తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. తర్వాత జగనన్న విదేశీ విద్యని పెట్టాడు. పెట్టిన తర్వాత అతనికి అనుకూలంగా ఉన్నటువంటి ఒకరికి ఎదురుగా చెప్పి కొన్ని కోట్లు ఇస్తామని చెప్పేసి పేపర్లో అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చారు తప్ప ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరికి కూడా న్యాయం చేయలేదని కూడా మేము చెప్తున్నాము.